ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు 10 ఏళ్ళు, గత ప్రభుత్వం 10 ఏళ్ళు పూర్తిగా ఉస్మానియా యూనివర్సిటీ కాదు, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, ఒక 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 విధంగా చెప్పాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టాన్ని పూర్తిగా దెబ్బతీసిన సందర్భంకి వెళ్ళి ఇప్పుడే మళ్ళీ పునర్జీవనం అనుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ వచ్చి మాట్లాడడం అనేది ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ పూర్వవైభవం వస్తుందని అనుకోవడము శుభపరిమాణంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళకెళ్ళి 10 ఏళ్ళ కన్నా ముందు 2014 కన్నా ముందు ఉస్మానియా యూనివర్సిటీ సౌత్ ఇండియాలోనే 7వ స్థానంలో ఉండే. కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని ఏంటంటే 23 స్థానం తీసుకుపోయిన సందర్భం అంటే దిగజార్చిండు. యూనివర్సిటీ యొక్క ప్రమాణాలు కావచ్చు, యూనివర్సిటీలో ఇక్కడ ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. ఎప్పుడో దాదాపు ఒక 30 ఏళ్ల క్రితము అధ్యాపక పోస్టులను భర్తీ చేసినప్పుడు దాన్ని దాదాపు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ పూర్తిగా అసలుకి పర్మనెంట్ ఉద్యోగి లేని పరిస్థితి. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో 1000 ఖాళీలని పూర్తిగా ఎప్పుడు భర్తీ చేయకుండా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసి దానికి తోడుగా ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీని నిర్వీర్యం చేస్తూ రెండో వైపు ఏంటంటే ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి పూర్తిగా ఒక కుదిబండలాగా ఏదైతే గరీబు విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదంటే ప్రైవేట్ యూనివర్సిటీకి పోలేరు, అక్కడ లక్షలు కట్టలేరు. కానీ దాదాపు 1917కి వెళ్ళి ఇప్పటి వరకు అనేక మందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసిండు కేసీఆర్. కాబట్టి విద్యా వ్యవస్థని ముఖ్యమంత్రి వేదిక మీద మాట్లాడాడు, నా దగ్గర భూములు లేవు పంచడానికి, నా దగ్గర డబ్బులు లేవు పంచడానికి. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు కానీ బీసీలు కానీ మొత్తం సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గ బిడ్డలకు నేను నాణ్యమైన విద్యను అందిస్తా, దీన్ని మీరు అందిపుచ్చుకొని భవిష్యత్తులో తెలంగాణకు బ్రాండ్గా నిలవాలి. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి మీరందరూ రేపు భవిష్యత్తులో ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, గొప్ప రాజకీయ నాయకులు కావాలని ముఖ్యమంత్రి గారు చెప్పడము ఇది గొప్పగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి మాలాంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి విద్యార్థులంతా దీన్ని సంతోషంగా అంటే ముఖ్యమంత్రి గారు యూనివర్సిటీకి రావడం ఒక బీఆర్ఎస్వి సంబంధించిన నాయకులేమో రాజకీయ మనుగడ కోసం వచ్చిండు, ఏదైతే ప్రజాప్రభుత్వంలో కంచెలు ఉండవు అని చెప్పి అదే కంచెల్ని దాదాపు 9-10 ఫీట్ల కంచెలేసి వచ్చిండు, భయపడ్డాడు ముఖ్యమంత్రి గారు, ఎందుకు వచ్చిండో సమానం చెప్పాలని వాళ్ళు విమర్శిస్తారు. ఏం చెప్తారు? గత 10 ఏళ్ళకెళ్ళి ఇట్లా ముఖ్యమంత్రికి అదే కోరుకున్నాం. మాజీ ముఖ్యమంత్రి ఏమనంటే రాండి సార్ ఉస్మానియా యూనివర్సిటీకి రాండి, మీరు ప్రైవేట్ యూనివర్సిటీలు తెస్తున్నారు, ప్రైవేట్ యూనివర్సిటీలో తెచ్చుకం కాదు ఉస్మానియా యూనివర్సిటీకి రండి, ఇక్కడ హాస్టల్ని పరిశీలించండి, ఇక్కడ విద్యార్థులతో మాట్లాడండి, ఇక్కడ నిరుద్యోగులతో మాట్లాడండి. పదే మాట్లాడితే ఆ రోజు రాలే ఆయన. ఏదో దొంగ సూపు అదే 2017లో అక్కడనే ఏ గ్రౌండ్లో వచ్చిండు, అక్కడ నుండి అక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిండు. అది కాదు కదా, సమస్య ఉన్నప్పుడు ఆహ్వానిస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్వి అదే మిగతా కొందరు విద్యార్థి సంఘాల నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళ అస్తిత్వం కోసం వ్యతిరేకిస్తున్నారు. మిగతా ఏబీబీతో సహా మిగతా ఏదో సామాజిక స్పృహ ఉన్నటువంటి నిజంగా విద్యార్థి సంఘాలు మొత్తం ఆహ్వానిస్తే కేవలం బీఆర్ఎస్వి మాత్రం ఎందుకు వ్యతిరేకించిందంటే కేటీఆర్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మా యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది, విద్యార్థులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీకి రాని సంబోధిస్తాము, ఆ యొక్క అవకాశం మాకు లేకుండా చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఈరోజు కేవలం ఒక అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ. కానీ సీనన్న మీరు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి మీరు అత్యంత సన్నిహితులు, ఇక్కడ స్థానిక విద్యార్థి నాయకులు, పిహెచ్డి స్కాలర్గా మీరు చెప్పండి, ఏదైతే ముఖ్యమంత్రి గారు నేను మళ్ళీ డిసెంబర్లో వస్తా నిరసన తెలిపే కార్యక్రమం ప్రతి ఒక్క విద్యార్థులకు వాళ్ళ హక్కులను ఇద్దామని చెప్పిండు. ఆ కార్యక్రమం ఏదో నిన్న వచ్చినప్పుడే ఈ విద్యార్థులు ముందు అరెస్టు చేయకుండా మాట్లాడనియొచ్చు కదా, తప్పేముంది? ఎందుకు వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేసి జైళ్ళల్లో పెట్టి స్టేషన్లలో పెట్టి కంచెలేసుకొని రావాల్సినంత అవసరం ఏముంది అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు నేను ఏమంటా ఉపేందర్ ఏంటంటే వాళ్ళు కావాలని ఏదంటే ముఖ్యమంత్రి ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళు కాదు ఉపేందర్, ఉస్మానియా యూనివర్సిటీతో సంబంధం లేని వ్యక్తులు వాళ్ళంతా సంబంధం లేని వ్యక్తులు, నాన్ బోర్డర్స్. కేవలం ఏంటంటే కేటీఆర్ సందేహం ఇస్తే ఖచ్చితంగా మీరు పోయి లొల్లి చేయండి, మీరు లొల్లి చేస్తే మిమ్మల్ని ఏ కేసులైనా ఏమైనా మంచి అయినా నేను ఆదుకుంటాను. నాన్ బోర్డర్లు 100% ఎవరైతే అరెస్ట్ అయినారో వాళ్ళంతా 100% చెప్తా అందరు నాన్ బోర్డర్స్. ఎలా కనీసం పీజీ అడ్మిషన్ లేదు, పిహెచ్డి అడ్మిషన్ లేదు. కేవలము రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడితే కేటీఆర్ నన్ను పిలిస్తే ఏదో టీఆర్ఎస్ లో మంచిగా
మంచి పొజిషన్ ఇస్తాడు, మమ్మల్ని ఆదుకుంటాడని కేవలము వాళ్ళ సొంత డబ్బా కోసం చేసిన ప్రయత్నం. సరే నాన్ బోర్డర్లు అయినా కూడా వాళ్ళంతా పూర్వ విద్యార్థులే కదా, ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు రావద్దు అంటున్నారు వాళ్ళు? ఎందుకు రావద్దు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ కానీ నాన్ టీచింగ్ ఇట్లే ఉండాలనా? మీ ప్రభుత్వం ఉన్నట్లు ఉండాలనా? ముఖ్యమంత్రి గారు వస్తే తెలుస్తుంది కదా, వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి వస్తున్నారు, దాన్ని స్వాగతించాలి. 10 ఏళ్ళు బండ నిద్ర పోయి కనీసం ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడే దద్దమ్మలు ఈ రోజు ఎందుకు వస్తారు? రేవంత్ రెడ్డి అంటాడు ఎందుకు వస్తారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీకి అవును ఇచ్చిండు కదా. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన సంబోధించిండు, ఇక్కడ ఉద్యమాల గురించి మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న మేధావుల గురించి మాట్లాడాడు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ గొంతుగా ఉండన్నాడు, తెలంగాణకు గొంతుగా ఉండాలి, మాట్లాడుతుండాలి, ప్రశ్నించాలి, నాలాంటి మేము తప్పు చేసిన ప్రశ్నించాలి, ఏ ప్రభుత్వాలు చేసిన ప్రశ్నించాలి అన్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు మీరు స్వాగతించి ఏమైనా సమస్య ఉంటే మాట్లాడండి. 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, నాన్ పోస్టులు. యూనివర్సిటీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. వీసీని ఏకవచనం తోటి కుమార్ అని పిలిచిండు, గౌరవప్రదం లేకుండా పిలిచిండు. ఈ చరిత్ర యూనివర్సిటీ చరిత్ర ఎక్కడ కూడా సంబోధించలేదు అంటారు. ఎందుకు అరే ఎవరు మాట్లాడేది సంబోధించలేదు? జైపాల్ రెడ్డి గురించి మాట్లాడు, జార్జి రెడ్డి గురించి మాట్లాడు, ఉస్మానియా పోరాటం గురించి, ఏదైతే తెలంగాణ రైతాంగ పోరాటం గురించి మాట్లాడు, బి హాస్టల్ గురించి మాట్లాడు, పివి నరసింహారావు గురించి మాట్లాడాడు. చరిత్ర గురించి సంబోధిస్తూనే ఉస్మానియా యూనివర్సిటీ లేకుంటే తెలంగాణ లేదు, తెలంగాణ అనే పదానికి ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పిండు. ఇది వాళ్ళకి ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఇక మేము ఏంటంటే మాట్లాడడానికి ఆస్కారం లేదు. 10 ఏళ్ళకెళ్ళి ఏ బండ ముఖం పట్టుకొని మేము రాలేదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడలేదు, నోటిఫికేషన్ చేయలేదు. కాబట్టి ఉస్మానియా విద్యార్థులు ఒకవేళ అక్కడ పోతే ఇక మాకు మాట్లాడడానికి ఆస్కారం ఉండదని ఆలోచనతో కేటీఆర్ గారు వాళ్ళ బృందము ఒక అసత్య ప్రచారం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పట్ల ఒక అవగాహన ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. అందులో భాగంగానే ఏదైతే కుమార్ గారు, ఆయన పేరేంది వీసీఆర్ పేరేంది ఉపేందర్ కుమారే కదా, కుమార్ అనకపోతే ఇంకేమనాలే? దీన్ని ఇట్లా రాజకీయం చేస్తున్నారు. ఏకభాష కుమార్ అనడం అనేది సంబోధించిన మాట, కుమార్ అనేది సంబోధించి ఒక వీసీ గారు కుమార్ గారు అనడం తప్పు కాదు కదా, ఇంకేమనాలే? ముఖ్యమంత్రి గారు అదే స్పీచ్ లో నా దగ్గర డబ్బు లేదు, భూములు లేవు, ఆస్తులు లేవు అని అన్నాడు. మళ్ళీ అదే స్పీచ్ లో యూనివర్సిటీకి ఒక 1000 కోట్లు ఇస్తా, డిసెంబర్ లో వస్తా మళ్ళీ అని చెప్పిండు. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒకటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు అన్న దాంట్లో మీరు 100% కరెక్ట్ క్వశ్చన్ చేసిండ్రు. ఏదో కాళేశ్వరం లాంటి దళిద్రమైన ప్రాజెక్టుకే 1,00,000 కోట్లు పెట్టి వృధా చేసిండ్రు ప్రజాధనాన్ని. అలాంటిది ఎడ్యుకేషన్ అనేది తెలంగాణకు ఆయుపట్టు లాంటిది. ఒకవేళ మేము అప్పులు ఉన్న మాట నిజమే, కానీ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పరంగా దాదాపు ఈ 2 ఏళ్లకెళ్ళి 40,000 కోట్లు పెట్టినాం. ఎందుకంటే అనవసరమైన ఖర్చులని తగ్గించుకొని పిల్లల భవిష్యత్తు, తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన ఉస్మానియా యూనివర్సిటీకి ఖచ్చితంగా మీరు 100 కోట్లు అడిగినరు, మేము 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పడం అనేది దీన్ని ఏ విధంగా ఆలోచన చేయలే. ఒక ముఖ్యమంత్రి ఒక సంకల్పం, ఆయన ఆలోచన విధానానికి మనం అద్దం పట్టాలి. కానీ రాజకీయం ముఖ్యమంత్రి గారు వచ్చిర్రు, అధికారికంగా ఒక్క జీవో అన్న పాస్ అయ్యేటట్టు ఒక ప్రకటన చేసిపోయిందా? కేవలం భవిష్యత్తులో నేను చేస్తా అన్నాడు, లేదంటే వీలుంటే మళ్ళీ వస్తా అన్నాడు తప్ప ఒక కార్యాచరణ అంటూ లేదంటే ఒక ప్రొఫార్మా లాంటిది ఏం గవర్నమెంట్ జీవో లాంటిది ఏమి ఇచ్చిపోలేదు. ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు, హాస్టల్లో ఓపెనింగ్ సంబంధించి వచ్చినప్పుడు అంశం వేరు, వీడికి వచ్చినాక సమస్యలు చెప్పిండ్రు. వీసీ గారు వేదిక మీద మాకు అనేక సమస్యలు ఉన్నాయి, టీచింగ్ నాన్ టీచింగ్ కానీ అదేవిధంగా కొన్ని పోస్టులకు సంబంధించిన ఇష్యూ ఉంది, కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అని, యూనివర్సిటీ అభివృద్ధికి 100 కోట్లు కేటాయించండి అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి గారు దానికి 100 కోట్లు కాదు, 200 కోట్లు కాదు, 500 కోట్లు కాదు, మేము 1000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండేది, ప్రణాళికలు సిద్ధం చేయండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ 108 ఏళ్ళ ఉస్మానియా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఇట్లా ఇంత బహిరంగంగా చెప్పలే. ఏ సమస్యలున్నా నేను వస్తా, డిసెంబర్లో వస్తా, మళ్ళీ మీ యొక్క ప్రతిపాదనలు జీవులతో వస్తా అని చెప్పడం ఒక దమ్మున్న ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మనము రేవంత్ రెడ్డి గారిని చూడాలి. అలా కనీసము ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడలేని సందర్భంకి వెళ్ళి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఈరోజు అభివృద్ధి జరుగుతున్నప్పుడు దాన్ని హర్షించాలి. తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకవేళ డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రి గారు స్పందించకపోయినప్పుడు అప్పుడు మాట్లాడదాం. ఇంకా సమయం ఉంది కదా, 3 మాసాల సమయం ఉంది కదా. నమ్మకం ఉందా మళ్ళీ ముఖ్యమంత్రి గారు డిసెంబర్ 100% నమ్మకం ఉంది. ఆయన అనుకున్న దాంట్లో ఖచ్చితంగా నిధులు కేటాయిస్తాడు. అదే విధంగా ఏదో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన పోస్టింగ్ల భర్తీ విషయంలో చరవేగంగా పనులు జరుగుతున్నాయి. నాన్ టీచింగ్ సంబంధించిన
పనులు ఇలా వేగంగా జరుగుతున్నాయి. అవకాశం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి తన నోటి ద్వారా చెప్పిండు డిసెంబర్ తర్వాత ఈ సమస్య లేదున్నా మా దగ్గర తీసుకురండి, ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా మనం మీటింగ్ పెడదాం, మీటింగ్ పెట్టి ఆ రోజే మనం అనౌన్స్ చేస్తాం, జీవోలు ఇద్దామని చెప్పినప్పుడు కనీసం ఓపిక లేదా? కానీ సీనన్న ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మళ్ళీ డిసెంబర్ వచ్చిన నాటికి ఒక్క పోలీసు కూడా అక్కడ నాకు సెక్యూరిటీ ఉండొద్దు, నేను ఒక్కడనే వస్తా అని చెప్పిండు. అదేదో ఇప్పుడు నిన్న వచ్చినప్పుడే అట్లనే రావచ్చు కదా, వందల మంది వేల మంది పోలీసులను పెట్టుకొని పహారా గోడల మధ్య కంచెల మధ్య ఇంత బందీగా రావాల్సినంత అవసరం ఏముంది? ఒక నిమిషం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఆయనకున్న ప్రోటోకాల్ ఆయనకు ఉంటది. అంటే డిసెంబర్ లో ప్రోటోకాల్ ఉండదా? ఇప్పుడు డిసెంబర్ లో ప్రోటోకాల్ ఉండదా? నేను ఏమంటున్నా ఉపేందర్ ఒక నుంచి చెప్పిందాను. ఇప్పుడు ఎన్ని విధాలుగా ఏం చెప్పినా ముఖ్యమంత్రి అనే వ్యక్తికి ఒక ప్రోటోకాల్ ఉంది, సిస్టమ్. ఇలాంటి చిల్లర కొడుకులు వస్తారు, ఏమో ఒక మాట మాట్లాడతారు, ఒక డిస్టర్బెన్స్ ఉంటుందని ఆలోచనతో అది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని గుర్తు చేస్తే మీరు చిల్లర కొడుకులు అని మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏముంటది, బురద చల్లడమే. 10 ఏళ్ళు ఏం బీకినరా అన్న? ఒక్క నిమిషం, 10 ఏళ్ళకెళ్ళి ఏం చేసిండ్రు? ఉస్మానియా యూనివర్సిటీ పడుగు పట్టింది. దేశంలోనే 7వ స్థానంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ 23 స్థానం తీసుకుపోయిండు. ఉస్మానియా విద్యార్థుల గురించి మనం మాట్లాడితే వాళ్ళు చిల్లరగాలు, అవగాహన లేని వ్యక్తులని మాట్లాడాడు. ఇదే కేటీఆర్ మాట్లాడు, కేసీఆర్ గా మాట్లాడు. ఈ బల్కాసం అనేది రేవంత్ రెడ్డి కూడా మాట్లాడింది. ఇదే రేవంత్ రెడ్డి గారు కూడా తార్నాక దగ్గర బీర్లు తాగుతారు, కేటీఆర్ చిల్లర పైసలు అని చెప్పి మాట్లాడింది కదా. మరి అది ఉస్మానియా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడలేదు. కేవలం సోషల్ మీడియా టీఆర్ఎస్ వాళ్ళు కేవలం కల్పించుకొని ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థులు రేవంత్ రెడ్డి గారి ఇల్లు ముట్టడి సందర్భంలో కేవలం బీరు బిర్యానీ కోసమే టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న పోరాటం అని సంబోధించడం. ఉస్మానియా అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు, కేవలం వీళ్ళు కల్పించుకొని అని మాట్లాడినారు. కావాలంటే యూట్యూబ్ లో ఇట్లా చాలా ఉన్నాయి ఆ వీడియోస్. ఇదేంటంటే కేవలం జరిగిపోయే మేమేం చేయలేదు, ఉస్మానియా యూనివర్సిటీకి మేమేం చేయలేదు. బీఆర్ఎస్ వాదన ఏంటంటే ఆ హాస్టల్ శంకుస్థాపన కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే జరిగింది, కేసీఆర్ గారి హయాంలోనే జరిగింది. జస్ట్ దానికి ఓపెనింగ్ మాత్రమే రేవంత్ రెడ్డి వచ్చింది తప్ప అందులో ఆయన పాత్ర ఏం లేదంటారు వాళ్ళు. అంటే ఓపెనింగ్ ఇప్పుడు నిధులు ఎక్కడివి? కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? ఇప్పుడు 80,000 కోట్లు ఇచ్చి 80,000 కోట్లు కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి తెచ్చిండా? ఆయన సొంత భూమి అమ్మిచ్చిండా? ప్రభుత్వానికి సంబంధించిన సొమ్ము. ఈ సొమ్ము ఏంటంటే ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళు ఓపెనింగ్ చేస్తారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు, ఇంకెవరో దానికి శాఖ సంబంధించిన ఎవరైనా చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం ఆయన కట్టిండు అంటే మరి ఇంతకుముందు అనేక ప్రభుత్వాలు 70 ఏళ్ళకెళ్ళి ఇంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి కేసీఆర్ శంకుస్థాపన చేసిండ్రు, కేసీఆర్ చేసిన ఇంతకుముందు ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వ కార్యక్రమం పరంపర కొనసాగుతుంది. దాన్ని నేనే చేసిన కాదు కదా. అది ఆ రోజు కార్యక్రమం స్టార్ట్ చేసినావు, ఈ రోజు నీ దిగిపోయినా కాబట్టి ఆయన వచ్చి ఓపెనింగ్ చేసిండు. దాని ఇట్లా రాజకీయం చేస్తా అంటే ఎట్లా? అంటే బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం విషయం పక్కన పెడితే సామాన్య విద్యార్థులు వాళ్ళ హక్కుల్ని గుర్తు చేద్దాం, మీరు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉద్యోగాలు అడుగుదాం అని చెప్పి సామాన్య విద్యార్థులు అడిగితే కూడా హాస్టళ్లలో 100 మంది పోలీసులను పెట్టే అవసరం ఏమొచ్చిందన్న? ఒక నిమిషం ఉపేందర్, ఇప్పటికీ 19 months అవుతుంది. 19 months అయితే 60,000 ఉద్యోగాలని కేసీఆర్ గారు వారి ప్రభుత్వం 2 లక్షలు ఇస్తామని మీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కదా. రాసే చెప్తాం ఒక నేను. అయితే ఈయన గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, డిఎస్సి కావచ్చు, కేవలం నోటిఫికేషన్ వేయలే, మళ్ళీ తన వ్యక్తులను తీసుకుపోయి మళ్ళీ కోట్ల వ్యతిరేకంగా మళ్ళీ పిటిషన్ వేపేలే. ఇట్లా పరంపర కొనసాగింది. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత హైకోర్టులో కొట్లాడాడు, సుప్రీంకోర్టులో కొట్లాడినా ఎంత గొప్పగా పెద్ద పెద్ద లాయర్స్ పెట్టి ఎలాంటి సమస్య లేకుండా ఈ రోజు నోటిఫికేషన్ సజావుగా కొనసాగుతుంటే దాన్ని నువ్వు చేసిన తప్పుని సరిదిద్ది ఈ రోజు 60,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఈ రోజు దానితో పాటు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఉంది కాబట్టి చాలా మంది, ఎందుకంటే చాలా మంది మన మాదిగ సోదరులు ఏమంటారు, వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ చేయండి అన్నందుకు కొద్దిగా ఈ 3 నెలలకెళ్ళి కొద్దిగా ఒక నోటిఫికేషన్ పరంపర ఆగిపోయింది. దానికి నోటిఫికేషన్ వేయండి 18 మాసాలు ఎన్ని నోటిఫికేషన్ చేయలే ప్రభుత్వం, ఎన్ని ఇస్తా చెప్పండి. సాధ్యమైనంత వరకు ఏ శాఖల ఖాళీలు ఉన్నా ఆ శాఖలను గుర్తించింది ఆర్థిక శాఖ. ఈ రోజు వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ నిరుద్యోగ లోకం అంతా కూడా ఒకటే అంశాన్ని ముందు పెడతా ఉన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగం ఎంత సెంట్రల్ అయితే ఇప్పుడు బీజేపీ దాదాపు 11 సంవత్సరాలు చేసింది కదా అడ్మినిస్ట్రేషన్, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? కాంగ్రెస్ కి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యూత్ డిక్లరేషన్ లో ఇదే ప్రియాంక గాంధీ గారు వచ్చి చెప్పారు కదా. ఓకే, 2 లక్షలు అనలే, ఏదంటే ప్రభుత్వ శాఖలు అనలే. ఎక్కడైతే ప్లేట్ ఇట్లా మార్చి ఒక నిమిషం నీకు కావాలని చూడండి, మేనిఫెస్టో చూడండి. ఏదైతే యువతకు ప్రతి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలని అవకాశాలను కల్పిస్తాం. అది ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అనుబంధానికి సంబంధించిన విభాగాలు కావచ్చు, ప్రైవేట్ రంగాల్లో ఈ రోజు అనేక ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు హైదరాబాద్కు వస్తున్నాయి. కాబట్టి అందులో ఇట్లా
ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యువకులకు అవకాశాలు కల్పిస్తాము, వాళ్ళకు ఉపాధి కల్పిస్తామనే సందర్భంలో ఆ యొక్క పాయింట్ మెయింటైన్ చేయడం జరిగింది. వీళ్ళు కేవలం ఏంటంటే ప్రభుత్వ రంగంలో మాత్రం ఇప్పిస్తామని చెప్పడం అనేది దౌర్భాగ్యం. సాధ్యమైతే కేసీఆర్ ఎన్ని ఇచ్చిండు 10 ఏళ్ళకెళ్ళి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? వచ్చిన 19 మాసాలనే దాదాపు 60,000 ఉద్యోగాలను ఫిలప్ చేసినాము. మళ్ళీ ఏదంటే ఈ 2.5 సంవత్సరాల లోపు మళ్ళీ 40,000 ఉద్యోగాలను ఫిలప్ చేస్తామని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు. త్వరలో డిఎస్సి చేస్తాము. తర్వాత ఎడ్యుకేషన్ సంబంధించిన ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో, మొన్న వైద్య శాఖలో దాదాపు 1,200 ఖాళీలైనా ఫిలప్ చేస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు వచ్చే డిసెంబర్ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రూపురేఖలు, ఉస్మానియా యూనివర్సిటీ చారిత్రాత్మకత ఇదంతా మారబోతుందంటారా? ఏమంటారు? మారాలనుకుంటున్నాం. ఎందుకంటే 10 ఏళ్ళ ఈ దరిద్రం అనేది ఒక్కటిసారి పోదు కదా. ఒక్కొక్కటి నిరంతరం ఇప్పుడు దాదాపు 350 పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించిన ప్రతిపాదన వచ్చింది. దానితో పాటు నాన్ టీచింగ్ మొన్న గ్రూప్ 4లో 400 మంది విద్యార్థులు ఏదైతే ఉద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్ వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఇది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఒక్కడేసారి రాపో అన్నట్లుండే ఒక ప్రతిపాదన ఉంటుంది, ఒక క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది, దాని ప్రకారం ఒక నిరంతర ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఈ 5 ఏళ్ల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ రూపం చేంజ్ అవుతుంది, మళ్ళీ పూర్వభయం వస్తుంది. దేశంలోనే దాదాపు ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ఎందుందో మీలాంటి సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులకు అంతే. ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇట్లా అంతే ఉంది. వాళ్ళలో చదువుకున్నాం, మనం చదువుకున్నాం, అందరం చదువుకున్నాం. ప్రభుత్వాలు ఉంటాయి. నాయకుల పేర్లు తీసుకోగానే ఎందుకు ఇంత ఆవేశం, ఆక్రోశం? ఒక నిమిషం 10 ఏళ్ళకెళ్ళి ఇదే ఆర్ట్స్ కాలేజ్ గడ్డ మీద ఈ రోజు చాలా మంది కొట్లాడితే ఏ సన్నాసి ఇట్లా కనీసం విద్యార్థుల తరపున మాట్లాడలే. ఈ రోజు కనీసం అవకాశాలు కల్పిస్తున్నాడు. ప్రజాప్రభుత్వంలో ఒక పాలన కొనసాగిస్తున్న సందర్భంలో వాళ్ళకి అంతగానో నొప్పింది. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, 3 ఏళ్ళు అవకాశం ఉంది. ఈ రోజు దాదాపు ఉద్యోగాలు ఇస్తున్నాము, రకరకాల సమస్యలు మాట్లాడుతున్నాము. ఈ రోజు విపరీతమైన అప్పులు చేస్తున్నాడు. అప్పులను తట్టుకొని ముందుకు వెళ్తున్నప్పుడు వీళ్ళకి అంతగానో నొప్పింది.